శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. క్రీస్తు పూర్వం క్రీస్తు మనకి తర్వాత అనేది క్రీస్తు శకం. ఇవి ఇంతకు ముందు టెక్స్ట్ బుక్స్ లో కూడా చూసేవాళ్ళం. ఇప్పుడు నాకు తెలిసి మార్చేసినట్టున్నారు. అంటే హిస్టరీలో ఆయన పేరు కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించి హిస్టరీ అనేది ఉంది. దీన్ని అయితే కాదని లేని వాస్తవం కదా. ఇప్పుడు క్రీస్తుకు సంబంధించి క్రీస్తు పుట్టాడు అనేటువంటిది ఇప్పుడు వీళ్ళు ఎంత కాడిగాడంటే మా హిస్టరీ ఉండాలి అనేటువంటి దాంట్లోనే వచ్చి ఇప్పుడు మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు ఉన్నాడు. భారతదేశానికి వచ్చేసేసి ఇక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఎరైజ్ చేసేసేసి వాడు రాసుకున్నాడు. నేను మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని వాళ్ళ జ్ఞానాన్ని గజనీ చేసి పడేసి వచ్చేసి అని రాసేసుకున్నాడు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు భక్తియార్ ఖిల్జీ ఉన్నాడు, వచ్చి ఒక యూనివర్సిటీని తగలబెట్టేసేసాడు. ఎందుకు తగలబెట్టాడు? వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉండకూడదని. బ్రిటిష్ వాడు వచ్చాడు, వాడు మామూలుగానే పెద్ద క్రిమినల్స్. వాళ్ళ ఆలోచన విధానమే చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఎవడైనా తెలివైన వాడు, అరే ఇక్కడ వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, మనం దీన్ని తెలుసుకుందాము, లేదా దీన్ని సేఫ్గా ఉంచుదాము, రేపు రాబోయే జనరేషన్కి మంచిది జరుగుతుంది అని ఆలోచిస్తే తెలివైన వాడు. మూర్ఖుడు ఎలా ఆలోచిస్తాడన్నది, అది నాకు తెలియదు, నేను తెలుసుకోలేను కాబట్టి దాన్ని నాశనం చేయాలంటాడు. వీళ్ళ ఆలోచన ఇది. అంటే వాళ్ళు బేసికలీ క్రిమినల్స్, దొంగలు. మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ హిస్టరీ. సముద్రపు దొంగలు. ఈ సముద్రపు దొంగలు దోచుకునేసేసి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేవాళ్ళు. బ్రిటన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేవాళ్ళు. తర్వాత వీళ్ళు అఫీషియల్గా వచ్చి ఎలా కాదు, అఫీషియల్ ఈ భారతదేశం చాలా ధనం ఉన్నటువంటి దేశం. సో భారతదేశాన్ని దోచుకోవాలని చెప్పేసి అంటే ఏం చేయాలి? అఫీషియల్గా ఒక కంపెనీ పెడదాం, దట్ ఈస్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దొంగతనంగా వచ్చారు, వాళ్ళకి వీళ్ళకి పెట్టారు. వీళ్ళ బుద్ధి అలాంటిది. వచ్చేసేసి దీన్ని అరెస్ట్ చేసేసి మాదే గొప్ప అనేటువంటి దాన్ని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి క్రీస్తు అనేటువంటి దాన్ని అది వాళ్ళు చెప్పుకున్నారు. మనకు లేదు. శాలివాహన శకం అనేటువంటిది లేదా మనకి? శాలివాహన శకం, విక్రమాదిత్య శకం అనేటువంటి మనకి ఉన్నాయి కదా. మరి ఆడే గొప్పడండి. కాకపోతే ఇదే అన్నమాట. ఇప్పుడు అందరూ కూడాను దాన్ని మొన్న కూడా చెప్పాను, ఎంగిలిపీస్ సైన్స్, ఎంగిలిపీస్ టెక్నాలజీ వైపు. మన వాళ్ళందరూ అటువైపుకే వెళ్తున్నారు. ఎందుకంటే ఇంకొక దారి లేదు నేను తప్ప అనేటువంటి దాన్ని వాడు ప్రపంచవ్యాప్తంగా పాలించేసి నేను తప్ప ఇంకొక దారి లేదు, నా సిస్టమ్ తప్ప ఇంకో దారి లేదు అనేది ఒక క్రియేట్ చేయటం వలన వాడు చెప్పినటువంటి క్యాలెండర్నే మనం, వాడు చెప్పినటువంటి జనవరి 1 మనం జరుపుకుంటూ ఉంటుంటాం. గురువుగారు అయితే వెరైటీగా చెప్తారా, మన రాధా మనోహర్ దాస్ గారు ఎండిపోయిన పీసు అనేటువంటిది ఆయన 100% కరెక్ట్ అనే చెప్తారు. అది సో అది వాళ్ళు ఏర్పరచుకున్నది, మనల్ని నమ్మమని చెప్పి మనమే రుద్దుతున్నారు తప్పితే ఒకటేం కాదు. దాన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇంత సైన్స్ ఉంది సనాతన ధర్మంలో, ఇన్ని ప్రూఫ్స్ చెప్పారు మీరు. బట్ మరి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మీరు చెప్పిన ఇతర మతానికి ఉన్న ఆదరణ దీనికి ఎందుకు లేదు? అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మతం మార్చుకోవడానికి కారణం ఏంటి? అంతేనమ్మా, నేను చెప్పాను కదా, సనాతన ధర్మం చాలా కాంప్లికేటెడ్. అది బైబుల్ వాళ్ళది. అది ఎవడైనా చదవచ్చు, మీరు చదవచ్చు, నేను చదవచ్చు. మీకు చదివిన మీకు ఏం అర్థమైద్దో మీకు అర్థమైతే, నా చదివితే ఏమైతే ఇంకో కొత్తగా అర్థమయ్యేయడం అంటే ఏదీ లేదు. మీకేం అర్థమైద్దో నాకు అదే అర్థమైద్ది, నాకేం అర్థమైంది ఇంకొకరికి అదే అర్థమైంది. మీరు ఖురాన్ చదవండి, అది కూడా అందరికీ అర్థమయ్యేటువంటిది. అంతేగాని అది ట్విస్టెడ్ లాంగ్వేజ్ కానీ ట్విస్టెడ్ నాలెడ్జ్ అనేటువంటిది లేదు. సనాతన ధర్మం అలాంటి కాదు, ట్విస్టెడ్, కంప్రెస్డ్. దీనిని అర్థం చేసుకోవాలంటే వాడికి ఋషి కానీ ఒక సైంటిస్ట్ కానీ లేదంటే దాని మీద పరిశోధన చేసిన వాడు అయి ఉండాలి. కానీ సామాన్యుడికి అసలు అర్థం కాదు. సనాతన ధర్మం అనేటువంటి అంత సామాన్యంగా అర్థమయ్యేటువంటిది కాదు. సనాతన ధర్మంలో ఒక దాని గురించి చెప్పాలి అని చెప్పేసి అంటే అసలు కొన్ని రోజులు పడుతుంది. సనాతన ధర్మం గురించి పూర్తిగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటి ధర్మాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒకప్పుడు దీంట్లో ఎవరికి ఎంత తెలియాలో అంతవరకు మాత్రమే చెప్పేవాళ్ళు. అలాగని చెప్పి అందరికి పొలవమని అందరికీ వేదాలు నేర్చేసుకోవాలని చెప్పేవాళ్ళు కాదు. ఎవరిని చదవనిచ్చేవాళ్ళు కూడా కాదు. అందులో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ఏమైనా చేయొచ్చు, అంతటి సైన్స్ ఉంది. అదే అందుకని ఎవడు ఏం చేయాలో అంతవరకే చెప్పేవాళ్ళు. ఇందులో ఏముందమ్మా, ఎంత తిప్పి కొడితే ఇంతలా బుక్ ఇది. మరి ఒక వేదం అని చెప్పేసి అంటే వాడి జీవితకాలం సరిపోయింది చదవటానికి. ఎక్కడ దాకా ఎందుకు, ఒక్క శ్లోకం తెలుసుకోవాలని చెప్పేసి అంటేనే వాడి జీవితకాలం సరిపోయింది వాడి. మరి అట్లాంటి దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఇక మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఇది వేదాలు అనేటువంటి ఎవడ పెడితే వాడు చదివేది కాదు. నాలెడ్జ్ అనేటువంటిది ఈరోజు ఇంటర్నెట్ అందరికీ ఇచ్చేసి కంపు చేశారు. కానీ మన వాళ్ళు ఆ తప్పులు చేయలేదు. ఏం చేశారంటే ఎవరికి ఎంత తెలియాలో దాని వరకే ఉండాలి అన్నారు.
బార్డర్లో సెక్యూరిటీ కాసేటువంటి ఒక సైనికుడి చేతిలో గన్ ఇస్తారమ్మా, వాడికి ట్రైనింగ్ ఇచ్చి, లేదంటే పోలీస్ వాళ్ళకి ఇస్తారు, లేదంటే సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ట్రైన్డ్ పర్సన్స్, ఎవరికి పడితే వాడికి గన్ ఇచ్చేస్తారు. అలానే అలాంటి ఆ రోజుల్లో అలాంటి కట్టుబాటు ఉండేది. అలాగనే నియమాలు నిష్ఠలు అనేటువంటివి ఉండేవి. అంటరాని వారని వీళ్ళు చెప్పారు, అంటరాని వారు కాదు. ఇప్పుడు ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లోకి వెళ్ళాడు, సర్జరీ చేస్తున్నాడు, ఓటీలో ఆపరేషన్ థియేటర్లో చేస్తున్నాడు అంటే మరి తలకి క్యాప్ పెట్టుకుంటాడు, ముక్కుకు మాస్క్ పెట్టుకుంటాడు, స్టెరిలైజ్ చేసినటువంటి డ్రెస్సులు వేసుకుంటాడు, స్టెరిలైజ్ చేసినటువంటి చెప్పులు వేసుకుంటాడు, టోటల్ హాస్పిటల్ మొత్తం అంతా కూడా అన్నీ కూడా ఫ్యూమిగేషన్ చేస్తారు, ఆ బ్లేడ్ కూడా స్టెరిలైజ్ చేసి పెడతారు. దాంట్లో ఇంత సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళేటువంటి వాడు వెళ్ళిపోయి నేను కూడా పట్టుకొని వస్తానంటే సరే అలాగని చెప్పేసి రైతు ఇవన్నీ పెట్టుకుని రైతు పొలంలో చేస్తాడా? ఒక కలెక్టర్ ఉన్నాడు, ఇవన్నీ పెట్టుకుని చేసి ఉంటాడా? అతని స్టైల్ వేరే, లైఫ్ స్టైల్ వేరే. ఒక్కొక్క దగ్గర కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి ఉంటాయి. అలాగనే ఇది కూడా ఉండేదన్నమాట. దీనిని వాళ్ళు క్యాష్ చేసుకుని చూసారా, మీ గ్రంథాలు వేదాలు మిమ్మల్ని చదవనివ్వరు, మా దాన్ని చదవండి అంటాడు. ఇదేదో పెద్ద సైన్స్ ఫిక్షన్ సైంటిఫిక్ బుక్ అన్నట్టుగా మా దాన్ని మీరు చదవచ్చు అంటాడు. ఏముంది దాంట్లో? ఇందాక చెప్పాను కదమ్మా, హెలికాప్టర్ ఆగుతుంది ఇలాగని చెప్పాను, చూసారా? అసలు ఏముంది దాంట్లో? సనాతన ధర్మంలో చెప్పనటువంటిది ఏముంది, అందులో చెప్పింది ఏముంది? ఒక్కటంటే ఒక్కటి, కొంచెం ఖురాన్లో బెటర్. అసలు ఇందులో అసలు ఏమీ లేదు. అసలు ఇవన్నీ కూడా కల్పితాలు, సమస్తం అంతా అసలు ఏమీ లేదు. ఇంకా కొద్దిగా దాన్ని ఏంటంటే భగవద్గీతలో నుంచి కాపీ అండ్ పేస్ట్ చేద్దామని చూసారు. ఇందాక చెప్పాను కదమ్మా, అది కర్మఫలం, దాన్ని పట్టుకుని తినే ఫలం అన్నారు. అలానే అంటూ వీళ్ళు చెప్పే ఒకదానికి సంబంధం ఉండదు. ధనవంతుడు పరలోక రాజ్యానికి రాలేడు అంటాడు. వీడు ధనం ఉంటే ఏంటి? ధనం ఇక్కడ ఉంది వాడికి, వీడు సస్తే తీసుకెళ్ళాడు కదా. ధనవంతుడు పరలోక రాజ్యానికి రాలేడు అంటాడు ఏంటి? అంటే యాక్చువల్గా ఈ రెండు ఒకటే, ఫలము, ధనవంతుడు. ఇక్కడ ఫలము అనేటువంటిది అంటే ధనం, కర్మఫలం అనేటువంటిది ఎవడైతే ఉంటాడో వాడు పరమాత్ముడి దగ్గరికి వెళ్ళలేడు.